ఇది ఈ కాకినాడ పోర్టు వ్యవహారంలో మనం 2 రోజుల క్రితం చూసాము. ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత ఎవరైతే కేవీ రావు గారికి సంబంధించినటువంటి 41.12% వాటాలు, అలాగే కాకినాడ సెజ్ ఈ రెండిటికి సంబంధించి బలవంతంగా వాటాలు రాయించబడిని ఎవరికి, అరబిందోకి అనేది వచ్చినటువంటి ఆరోపణలకి ఈరోజు సిఐడికి ఆయన 2 రోజుల క్రితం అప్రోచ్ చేయడం జరిగింది. సిఐడి ఈరోజు కేసు అఫీషియల్గా నమోదు చేయడం జరిగింది. దీంట్లో కనుక మనం ఛార్జ్ షీట్లో ఎవరెవరిని పెట్టారు అనేది కనుక చూస్తే మొదట A1గా వచ్చేసి వై విక్రాంత్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారి వాళ్ళ అబ్బాయి. A2 వి విజయసాయి రెడ్డి, అందరికీ తెలిసిందే, వైసీపీ ఎంపీ. A3 పి శరత్చంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు. A4 పీకేఎఫ్ శ్రీధర్ సంతానం LLP, ఇదేదో ఆడిటింగ్ కంపెనీ అంటున్నారు, తప్పుడు ఆడిటింగ్ చేసి నష్టాల్లో ఉంది సంస్థ అని కేవీ రావు గారి చేత బలవంతంగా లేదంటే కేసులు పెడతాము, ఇలాగే ఆడిటింగ్ ఇవన్నీ చూపిస్తాము, రిపోర్ట్స్ తప్పుడు రిపోర్ట్ అని చెప్పేసి చెప్పడంతో A4గా వాళ్ళని పెట్టారు. A5గా సాక్షాత్తు ఎవరైతే రాయించుకున్నారో వాళ్ళు అరబిందో రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దానికి సంబంధించిన డైరెక్టర్స్. సార్ కృష్ణాంజనేయులు గారు, మరి అసలు మొత్తాన్ని దీనికి నడిపించింది విక్రాంత్ రెడ్డి గారు కూడా చెప్పింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా పరిశీలి చేస్తున్నారు ఈ విషయం అని చెప్పేసి చెప్తున్నప్పుడు కేవీ రావు గారు కూడా, ఆయన యాక్చువల్ పూర్తి పేరు కర్ణాటి వెంకటేశ్వరరావు గారు, ఇండస్ట్రియలిస్ట్, మరి ఆయన వాటాలని ఈ రకంగా బలవంతంగా తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారే కీలక పాత్ర అన్నప్పుడు మరి దీంట్లో ఆయన పేరు ఎక్కడ కనపడలేదు. ఆశ్చర్యకరం, ఆయనే సూత్రధారుడు అంటున్నారు, కానీ ఈ దీంట్లో A1 నుంచి A5గా మరి తర్వాత జనరల్గా ఏం చేస్తారంటే యాడ్ చేసుకుంటూ వెళ్తారు తర్వాత మనం చూసాం కొన్ని సందర్భాలు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా నాకు గుర్తున్నంతలో కానీ A37 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అలాగే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కేసులు, ఇది గన్నవరం టీడీపీ పార్టీకి సంబంధించిన దాంట్లో A71 ఆర్ సంథింగ్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. సో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకునే అవకాశం ఎంతవరకు ఉంది సార్ ఈ కేసు పర్టికులర్? సురేష్ గారు, ఇవన్నీ ఈ సమాచారం అంతా కేవీ రావు సిఐడికి ఇచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించిన సమాచారం. సిఐడి వాళ్ళు కేసు నమోదు చేసి సూత్రధారుడు కుట్రదారుడు జగన్ అని, మిగతా వాళ్ళందరూ కూడా పాత్రదారుల కింద వీళ్ళు. సూత్రధారి అంశము వాళ్ళకి ఆధారాలు వచ్చిన తర్వాత బహుశా సూత్రధారి పేరు కూడా చేర్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఆ తర్వాత వీళ్ళందరినీ అరెస్ట్ చేసి విచారించిన తర్వాత ఆధారాలకు అనుగుణంగా బహుశా జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఖచ్చితంగా అరెస్టుల వరకు వెళ్లేదానికి అవకాశం ఉండొచ్చు. దాంట్లో డౌట్ ఏం. ఈ కేవీ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, సిఐడికి సంబంధించినటువంటి నమోదు చేసినటువంటి సెక్షన్లు, ఈ వ్యవహారము, ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, అసలు మనము ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా? అసలు ఇక్కడ ప్రజాస్వామ్యతంగా పాలన అనేటువంటిది, లేదా రాజ్యాంగబద్ధంగా పాలన అనేటువంటిది 5 ఏళ్లలో జరిగిందా లేదా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి విధంగా ఉందండి ఈ కథనం. ఏది ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ కానీ, సిఐడి యొక్క వాళ్ళు ఒక నమోదు చేసినటువంటి కేసు వివరాలు కానీ. ఇది ఎవరు, ఒక పారిశ్రామికవేత్త ఆయనకు సంబంధించినటువంటి ఆయన్నే బెదిరించి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి రాయించుకోవటం. అదే ఇది సినిమాల్లో జరిగింది తప్ప మరి నిజ జీవితంలో ఇలా జరిగిద్దని నేను అనుకోవటం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ విధమైనటువంటి దారుణానికి పాల్పడి ఉంటే వాళ్ళకి మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మొన్న 11 ఇచ్చారనుకోండి. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చెబుతున్నాడు, రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులు అసలు వీళ్ళని రాజకీయాల్లో ఉంచడానికే వీలు లేదని పదే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నాడు చూసారా. అలాంటి అన్నిటికీ అర్హత ఉండేటువంటి విధంగా ఈ కథనాలన్నీ ఉన్నాయి. అయితే నేను ఈ కథనాలన్నింటినీ యాజ్ ఇట్ ఈజ్గా నమ్మదలుచుకోలేదు. ఎందుకంటే ఇది తప్పు అని నేను అనను, ఇది ఒప్పు అని వాళ్ళు నిరూపిస్తారు. పోలీసుల కథనం ఏముంటది, ఇదంతా తేలాల్సింది ఎక్కడ? కోర్టులో తేలాల్సినటువంటి అంశం. అలాగని కోర్టులో తేలేంత వరకు తప్పు జరగలేదేమో అనేటువంటిది మీమాంసలో ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. నా ప్రశ్నలు ఏమిటి అని అంటే, ఒక ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వం అనుకోండి, ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఈడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,
ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈయన ఎవరికి సంబంధించినటువంటి ఆస్తులు అయినట్టు సరే వాళ్ళందరినీ వెళ్ళిపోయి మీ ఆస్తులు రాసేసేయండి అని చెప్పేసి అంటే, ఇక మన భారతదేశంలో ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రభుత్వము ఎవరు ఆస్తులైనా రాయించుకోవాలనుకుంటే, ఒక వ్యాపారవేత్త ఆస్తులకు సంబంధించిన అంశం, ఇక సామాన్యులు చిన్న చిన్న వాళ్ళు ఇవి పక్కన పెడతామండి. ఇలాగా ఉందా మన రాజ్యాంగం? ఇంకా ఏమి మనకు ప్రొటెక్షన్ అనేది లేదా? ఇప్పుడు కేవీ రావుకు సంబంధించినటువంటి ఆస్తులు గిన ఆ విధంగా రాసుకుంటే, ఆయనకి గిన అలాంటి భయం ఉంటే, ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన భయపెట్టారు, ఇవన్నీ ఉంటే ప్రొటెక్షన్ లేదా? ఆ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి ఆయన ప్రయత్నాలు ఏమైనా చేశారా అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం అండి ఇది. ఎందుకు అనంటే ఇది ఈ విధమైనటువంటి ఓకే సార్, ఇప్పుడు కేఎల్ రావు గారిది విషయం తీసుకుందాం ఇక్కడ ఎగ్జాంపుల్. ఆయన ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మళ్ళీ ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థనే కదా, ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి కాదు అని చెప్తున్నాను. అందుకనే చెప్తున్నాను, ఇది పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారము 1997 వరకు ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. పిపిపి మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఇది కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో జోక్యం చేసుకొని పోర్టులకు సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ జరిగింది. కేంద్రం అనేటువంటిది ఒక ప్రభుత్వం ఉందిగా, రాష్ట్రాల్లో ఇట్లా ఇష్టారాజ్యంగా జరిగింది. ఇక్కడ లాండ్ ఆర్డర్ వీళ్ళ ఇష్టమే, మన ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్తే కేంద్ర ప్రభుత్వానికి ఏఎస్ఐఏ ఈ విధంగా ఉంది, వీళ్ళ ప్రభుత్వంలో ఉండేవాళ్ళే అని కంప్లైంట్ చేయడానికి వ్యవస్థలు లేవా? ఎందుకు లేవు అని నేను అడుగుతున్నాను. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. మీరు అన్నది కరెక్టే, దేర్ ఆర్ సర్టెన్ ప్రొసీజర్స్ అండ్ ప్రొవిజన్స్ దేర్. కాకపోతే చేశారా లేదా అనేటువంటిది ఇక్కడ చాలా కీలకమైన. ఇప్పుడు ఆయన ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడే వచ్చి కంప్లైంట్ చేయడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆయనకి ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా ఎటువంటి ప్రోగ్రెస్ ఉండదు. మనమే అనుకుంటుంటాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు మోదీతో అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి. ఇంత క్లియర్గా ఆయనకి ఎవరైతే మొత్తం డీల్ మొత్తాన్ని నడిపినటువంటి విక్రాంత్ రెడ్డి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు, ఆయనకే ఆ వాటాలన్నీ ఆయనకే అని చెప్పేసి చెప్తున్నప్పుడు ఇంకా ఆయనకి అంటే నేను అనుకుంటాను, ఎందుకంటే ఆయన చానాళ్ళు ఇన్నాళ్ళు కూడా అమెరికాలో ఉన్నాడంట, మరి ఎంతవరకు నిజమో తెలియదు. అంటే ఇక్కడ ఒకటి మీ పాయింట్ ఓకే గానీ, ఆయన అమెరికాలో ఉన్నాడు అంటే అసలు ఈ పోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరు మేనేజ్మెంట్ ఎవరండి? అరబిందో వాళ్ళు కాదు, మేనేజ్మెంట్ కేవీ రావు వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు. ఎందుకు అనంటే పోర్టులో 41% మాత్రమే అరబిందో వాళ్ళు రాసుకున్నటువంటి పరిస్థితి. బెదిరించి రాసుకున్నా సరే మొత్తం వాళ్ళు రాసుకోలేదండి. ఎందుకు రాసుకున్నారు ఏంటి? మనం రాసుకున్నవాడు బెదిరించి అంటే వాళ్లే 51% రాసుకొని 49% కేవీ రావు వాడికి ఉంచొచ్చు కదా. సపోజ్ ఏం జరిగిందో నాకు తెలియదు, ఇక్కడ ఆ పాయింట్ గురించి నేను వెళ్ళను. ఒకవేళ కేవీ రావు లాంటి వాళ్ళకే ఆంధ్రప్రదేశ్ లో ఈ విధమైనటువంటి పరిస్థితి కింద ఉంది అని, గత ప్రభుత్వం కావచ్చు, రేపొద్దున ఇంకొక ప్రభుత్వం అయినా అవ్వచ్చండి. ఇలాంటి పరిస్థితులు కింద ఉంటే ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి విషయంలో వచ్చిన అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితిలో అలాంటి ప్రయత్నం చేయకుండా ఆ రోజున ఆయన అమెరికా వెళ్ళాడు. లేకపోతే వాళ్ళ పోర్టు ఎలా నడుస్తుంది? వాళ్ళ ఆధీనంలోనే నడుస్తుంది పోర్టు. ఈ రోజున 51%, 59% వాళ్ళకే ఉన్నాయి ఈ రోజున. అలాంటి పోర్టు నడుస్తున్నటువంటి పరిస్థితిలో మొత్తం అరబిందో రాజేసుకున్నారు అనేటువంటి విధంగా ఇది కరెక్ట్. ఇప్పుడు ఒకటి రిజిస్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అప్రోచ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఏమి సురేష్ గారు లేదా కృష్ణాంజనేయులు అనామకులు లాంటి వాళ్ళు కాదు, కేవీ రావు లాంటి అనేటువంటి వాళ్ళు. ఈ విధంగా ఉంటే రేపొద్దున జిఎంఆర్ రాసిమని అంటారు, రేపొద్దున ఇంకందరూ రాసిమని. ఇప్పుడు రిలయన్స్ అంబానీ అదానీలు ఉన్నారు కదా, కాదు కృష్ణాంజనేయులు గారు, జరిగింది కదా సార్. ఇదే కాకినాడ సెజ్ లో జిఎంఆర్ ని కూడా వెళ్ళగొట్టే కదా, జిఎంఆర్ వాటానే కదా తీసుకుంది, అది కూడా జరిగింది కదా సార్. అందుకని ఈ ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి విషయంలో నేనేమంటాను అంటే, ఇక్కడ ఇదొక పాయింట్, వీళ్ళు అలాంటి ప్రయత్నం చేశారా లేదని రెండో పాయింట్. నేను ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను, నా క్వశ్చన్స్ మాత్రమే, నేను ఎక్కువ లోతులకి వెళ్ళడం. ఈ ఎగ్జాగరేషన్స్ అనేటువంటి విషయానికి కూడా ఒక అంశాన్ని గమనించండి. మీరు ఒక ముంబాయి నటికి సంబంధించినటువంటి కేసు వ్యవహారాన్ని ఎంత ఎగ్జాగరేషన్ చేసినటువంటి అంశం జరిగింది, మనం కాదంటాం లేదు. ఎవరో ఒక జిందాలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారానికి సంబంధించినటువంటి దాంట్లో చేసినటువంటి దాంట్లో మొత్తం ఒక నటిని, వాళ్ళ కుటుంబాన్ని, ఇవన్నీ కూడా చేసినటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో సహా, అప్పుడు ఐపీఎస్లతో సహా అసలు మొత్తం ఎన్ని రకాలుగా ఒక నెల రోజులు నడిచిందండి. ఇంకేముంది? జగన్మోహన్ రెడ్డి గురేయటమే, ఐపీఎస్ అది జరిగిందే కదా. ఇంక ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా మొత్తం అన్ని అంశాలు రావడం టైం పడుతుంది. జత్వాని నేను అందుకేనండి, అది కేసు ఏమైందండి?
పోలీసులు దర్యాప్తు ఆగిపోయింది. తర్వాత సిఐడికి వెళ్ళిందండి. సిఐడి తర్వాత ఏమైందో తెలియదు, కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిందో ఇంకేమైందో తెలియదు. ఇందాక మీరు అన్నట్లుగా జిందాల్తో ఏమైనా వీళ్ళకేమన్నా ఒప్పందాలు కుదిరాయో తెలియదు. ఆ కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్తే పాపం ముంబై నటి సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు కొత్తగా కేవీ రావు వచ్చాడు. కేవీ రావుకు సంబంధించినటువంటి ఈ కేసును ఎగ్జాగరేషన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదుగో ఇదిగో అని చెప్పేసారు. ఈ కేసు ఎంతవరకు వెళ్ళిద్దో తెలియదు, ఎంత మేరకు ఆయన మీద కేసు పెడతారో ఏం చేస్తారో తెలియదు. 5 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి మేము చేసినటువంటి ఆరోపణల విషయంలో, వైట్ పేపర్ల విషయంలో కానివ్వండి, ఒక్కటంటే ఒక్క కేసు కూడా, ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులో ఒక్క కేసు కూడా ఇప్పటి వరకు నమోదు అవ్వలేదు. అంటే మా దగ్గర ఆధారాలు లేవు, మేము ఆధారాలు సంపాదిస్తున్నాం, మాకు సమయం కావాలి కదా అంటే వీళ్ళు ఈ సమయం 5 నెలలు అయింది, ఇంకొక 6 నెలలు సమయం సేకరించమనండి, తప్పేం కాదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల విషయంలో కూడా ఆదాని విషయానికి సంబంధించిన 1,20,000 కోట్ల రూపాయల కుంభకోణం, అతిపెద్ద కుంభకోణం చేసినటువంటి విధంగా వీళ్లే సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన దాంట్లో వాళ్లే మొత్తం మూసేసుకొని కూర్చున్నారు. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి విషయంలో కేవలం ప్రచారానికి మాత్రమే వీళ్ళు పరిమితం అవుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వము ఆయనమే కేసులు నమోదు చేశారు. ఇది కూడా అలాంటి కేసే అవుతుందని రఫీ గారు ప్లీజ్. ఇప్పుడు కాకినాడ సెడ్జ్, కాకినాడ పోర్టు, దానికి సంబంధించినటువంటి ఎవరెవరు వాటాలు ఎంతమంది, చాలా మంది ఉన్నారు. మిగిలిన వాటాలు మొత్తం కేవీరావు కాదు, దాంట్లో చాలా కంపెనీలు ఉన్నాయి. యాక్చువల్గా అది వైజాగ్ పోర్టుకి ప్రత్యామ్నాయంగా వైజాగ్ మీద లోడ్ పడకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఈ ప్రైవేట్ పీపీఏ పద్ధతిలో ఆ పోర్టు కట్టించాడు. అయితే సరే, ఇక ఆ తర్వాత సంగతి తీసేది, ఈ కేవీరావు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మొత్తం ఇందాక మధ్యాహ్నం నేను చదివా. జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్లారు. ఎవరు, ఈ బివి సుబ్బారెడ్డి గారి కొడుకు ప్రణీత్ రెడ్డి ఎవరు ఉన్నాడు కదా, అతను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తాడేపల్లి ప్యాలెస్ తీసుకెళ్ళి, ఈయన ఇంకేమైనా దింపుడు కళ్ళం ఆశ, ఏమైనా 440 కోట్లు కాకుండా ఏమైనా పెంచుతారేమో అని చెప్పి మాట్లాడదాం అనుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడనివ్వలేదండి. అతను చెప్పినట్టు చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ నేనేం చెప్తానంటే, అప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పి కృష్ణాంజనేయులు గారు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రిగా చూడాల ప్రజలు. జగన్మోహన్ రెడ్డి అంటే బాబాయిని చంపి కూడా చంద్రబాబు నాయుడు మీద కేసేసి ఇదే ఆరోపణ చేసి గుండెపోటని చెప్పి చంద్రబాబు నాయుడు చేతిలో పట్టాకత్తి పెట్టి లోకేష్ చంద్రబాబు నాయుడు చంపారని ఆరోపణ చేసి సిబిఐనే ఈ రాష్ట్రంలో పనిచేయకుండా సిబిఐ ఎస్పీ మీద కేసు పెట్టి నానా తిప్పులు పెట్టినటువంటి వ్యక్తిగానే చూశారు. ముఖ్యమంత్రి ఒక పార్శ్వం అయితే ఫ్రాక్షనిస్ట్ ఒక పార్శ్వం. ఈ రెండూ కాకుండా అధికారులను ఎలా భయపెట్టారంటే, ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని చీఫ్ సెక్రటరీ నుంచి జిల్లా అధికారిగా రివర్ట్ చేసి ఏ రకంగా అధికార యంత్రాంగాన్ని తన గుప్పట్లోకి తెచ్చాడో భయపెట్టి అలా చూశాడు కేవీరావు గారు. బతుకుంటే బల్సాకు తినొచ్చు, కాదంటే వైఎస్ వివేకానంద రెడ్డి గతి పట్టుద్ది నాకు. మనం చూసాం కదా వీళ్ళు రాయలసీమలో ఎన్ని చేశారో. పరిటాల రవి సీరియస్ హత్యలు, ఎంత చరిత్ర వాళ్ళకి తెలుసండి. ఇవాళ 1,97,000 ఈ ఆస్తులు లాక్కునేటువంటి అప్లికేషన్లు ఈ కూటమి నాయకులకి మా పార్టీ గ్రీవెన్సెల్లో కానీ, జనసేన గ్రీవెన్సెల్లో కానీ, బీజేపీ గ్రీవెన్సెల్లో కానీ వచ్చినాయి. అందులో 90% ఈ భూములు, ఆస్తులు, ఇళ్ళు, షాపులు లాక్కున్నాయే. సామాన్య జనమే వచ్చి బయటకు వచ్చి భయపడకుండా చెప్తున్నారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పుకోవచ్చు అని ఒక ధైర్యం కూడా తీసుకొని వచ్చి చెప్పాడు. ఆ రోజు చెప్పలేక కాదు, చెప్తే ఏమైందో ఆయన తెలుసు. చాలా సంఘటనలు చూసినటువంటి పారిశ్రామికవేత్త. రఫీ గారు, ఇప్పుడు ఒక్క నిమిషం సార్, మామూలు సామాన్యులకి మనకి ఈవెన్ మొన్నటి వరకు కేవీరావు గారు పలానా కాకినాడ పోర్టు ఆయన నిర్వహిస్తుందని ఇది ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. జిఎంఆర్ గ్రూప్ అనేది ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి గ్రూప్. అది బయట దేశాల్లో కూడా ఎయిర్పోర్ట్లు నిర్వహిస్తున్నటువంటి గ్రూప్.
ఆ గ్రూప్ కాకినాడ సెజ్లో వాళ్ళ వాటాను కూడా తీసేసుకోవడం అంటే సేమ్ ఇప్పుడు మీరు చెప్తున్న కారణమేనా? అంత అంత స్థాయిలో ప్రాణాలు ఎవరికైనా తీపే కదండి. ఇప్పుడు అంతవరకు ఎందుకు ఆ జిఎంఆర్ ఒకటి 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 ఇక్కడ జిఎంఆర్ కానీ వీళ్ళంతా కానీ వీళ్ళకి కూడా పై స్థాయిలో ఉంటాయి కదా ఆ సంబంధాలు, లేకపోతే కనెక్షన్స్. నేను అడిగిన ప్రశ్నకి చెప్తున్నా నేను. జిఎంఆర్ బొంబాయిలో ఎయిర్పోర్ట్ కట్టుకుంటే ఒక్క రోజులో ఆదాన్ని లాగేసుకున్నాడు. అవును ప్రాణాలయ జిఎంఆర్ కూడా గ్రంథి మల్లికార్జునరావు, అవును, కేవీ కర్ణాటి వెంకటేశ్వరరావు, వీళ్ళిద్దరికి కూడా ప్రాణాలే. కాబట్టి ఏం జరుగుద్దో కేంద్రానికి చెప్పుకుంటే ఏం జరుగుద్దో జిఎంఆర్ సంఘటనే తెలుసు. ఎవరికి చెప్పుకున్నాడు జిఎంఆర్? ప్రపంచవ్యాప్తంగా కట్టాడు, పోర్టులు కట్టాడు, విమానాశ్రయాలు కట్టాడు, ఎన్నెన్నో దేశాల్లో కట్టాడు. కానీ ఇక్కడ ఏం చేయలేకపోయాడుగా. బొంబాయిలో విమానాశ్రయం లాక్కుంటే ప్రాణాలు సార్. ఎవరికైనా బతుకుంటే బలిసాకు తినొచ్చు అని చూశారు. ఇప్పుడు ఈయన కర్ణాటి వెంకటేశ్వరరావు గారిని చూసి గ్రంథి మల్లికార్జునరావు గారు వస్తారేమో చూడాలా. ఆ తర్వాత గంగవరం పోర్టుని బలవంతంగా లాగేసుకొని ప్రభుత్వ వాటాను కూడా కారు చౌకిచ్చినటువంటి టీవీఎస్ రాజు గారు కూడా వస్తారో లేదో చూడాలా. వైజాగ్ లో రాడిసన్ హోటల్ 51% వాటా లాక్కొని కైవసం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా వస్తారో లేదు. ఎందుకంటే సామాన్యులే 197,000 మంది వచ్చారు. పారిశ్రామికవేత్తలు కాస్త భయపడతారు. రఫీ గారు చాలా క్లియర్ గా చెప్పారు, తక్కువ సమయంలోనే చాలా క్లారిటీగా చెప్పారు, చాలా అంశాలు కూడా టచ్ చేశారు. సమయాభావం ఉంది, మళ్ళీ ఇప్పుడు అన్ని డీటెయిల్ గా మాట్లాడదాం. సైద గారు ప్లీజ్, ఎక్కువ సమయం లేదు, 2 minutes ఆపేస్తా, చెప్పమంటే చెప్తా. మళ్ళా ఇప్పుడు ఇది ఒక రోజు అయ్యేది కాదు కదా సార్, ఇప్పుడే కదా షురూ అయింది. ఎన్ని ఇప్పుడు ఒక అంశం మీద ఎన్నిసార్లు ఒక మాట చెప్పి ఆపుతాను సార్. కృష్ణాంజలి గారు చెప్తున్నారు జత్వాని కేసు కోర్టులో ఉంది సార్. కోర్టుని కాదని వాళ్ళని రాత్రిపూట తీసుకొచ్చి అరెస్ట్ చేసేస్తే అయిపోతా. కోర్టు పర్మిషన్ కూడా కావాలిగా. మా పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఎవరు దాడి చేస్తారో మేము అరెస్ట్ చేయలేకపోతున్నాం. హైకోర్టులో మమ్మల్ని అరెస్ట్ చేయవద్దని చెప్పి కాంతిరాణ టాటా, విశాల గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇంకో సిఐ, ఇంకో ఎస్ఐ, ఇంకో కానిస్టేబుల్ వీళ్ళందరూ వేశారు. సిఐడి కౌంటర్ వేస్తుంది. ఇంకా హైకోర్టు చెప్పలే వీళ్ళని అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. కాబట్టి అది నాకున్న సమాచారం. మరి ఇక నేనేం చేయను, అంతకంటే నేను చెప్పలేను. రైట్ రైట్ ఓకే. సైదా గారు ప్లీజ్. సురేష్ గారు, ఇప్పుడు కాకినాడ పోర్టు కబ్జా విషయంలో 59% వాటాలు లాగేసుకున్న దాంట్లో కథ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి. ఇట్స్ క్లియర్. ఎందుకంటే ఇది నేను చెప్పిన మాట కాదు, శర్మిలారెడ్డి చెప్పిన మాట కాదు, మన పేర్ల సభ్యులు చెప్పిన మాట కాదు. వాళ్ళ బాబాయి కొడుకు అంటే ఈయనకు తమ్ముడు విక్రాంత్ రెడ్డి స్వయంగా చెప్పాడు, వైవి సుబ్బారెడ్డి కొడుకు. ఎందుకంటే ఇంకా మనం దీనికి ఆధారాలు కానీ లేకపోతే సాక్ష్యాలు కానీ ఇంకోటి కానీ సంపాదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసినట్లయితే ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే, ఒక ఫ్యాక్షనిస్ట్ ఒక అధికార పీఠంలో కూర్చుంటే, లేకపోతే ఒక పాలేగాడు, రాయలసీమ భాషలో మాట్లాడుతుంటారు పాలేగాళ్ల వ్యవస్థ, ఈ పాలేగాడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా ఒక రాక్షస రాజ్యం నడుస్తుందో ఇవే ఉదాహరణలు. ఎంతమంది భూములు కబ్జాలు అయిపోయినాయి, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, ఎంతమంది ఇల్లు కూర్చారు, ఎంతమంది చీనీ తోటని నరికేశారు మనం చూసాం. మన పల్నాడు ప్రాంతంలో కూడా ఇలాంటి ఒక రాక్షస క్రీడ, ఒక చంబల్లాగా జరిగినటువంటి ఘటనలు మనం చూసాం. ఈరోజు కేవీ రావే కాదు అన్న మన రఫీ గారు చాలా చక్కగా ఈ విషయం మీద డైవర్ట్ కాకుండా మాట్లాడాడు, బాగా అన్ని అంశాలు ప్రస్తావించారు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వాటాలు దాదాపు 3,600 కోట్ల రూపాయలు ఈ కాకినాడ పోర్టు కానివ్వండి, సెస్ గారికి సంబంధించినటువంటి
వాటిని మీరు లాగేసుకొని పేదల బియ్యాన్ని ఈ పోర్టు ద్వారా ఈ పోర్టుని మీరు అడ్డాగా చేసుకొని మీరు దాదాపు 48,000 కోట్ల పైచిలకు పేదల సొమ్మును దోచుకున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎవడో మహారాష్ట్ర సంబంధించినటువంటి నాగపూర్ సంబంధించినటువంటి ఒక వ్యాపారి దగ్గర మీరు 1,68,00,000 మీరు కప్పం వసూలు చేశారే, ఇది క్లియరే కదా. నేనేం చెప్తున్నానంటే ఈ పోర్టుల పరిధి కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా ఉంటాయి. ఇలా కృష్ణాజిల్లా కూడా చెప్పాడు. ఇది సముద్ర ప్రాంతం, మరి ఈ పోర్టుల పరిధిలో ఉన్నప్పుడు ఈ బడేభాయ్ ఏం చేస్తున్నాడు? వాళ్ళు కేసులు కూడా బుక్ చేయాలి కదా. అంటే వాళ్ళు ఒకటే, ఇది క్లియర్. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది. మోడీ గారు చెప్తుంటారు పదే పదే, ఇది డబుల్ ఇంజిన్ సర్కార్. పంచుకో, దోచుకో, పంచుకో, తిరుక్కో. జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు మాట, అది నిజం చేశాడు ఆయన. అట్నే నేనేం చెప్తున్నానంటే ఈ కాకినాడ కుట్రదారులు ఎవరు ఉన్నాడో మీరు చెప్పారు ఇందాక, FIR లో చేర్చలేదు. A1 విక్రాంత్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి, A3 శరత్ చంద్రారెడ్డి, A4 PK శ్రీధర్, A5 వచ్చేసి అరబిందో రియాల్టర్ అని. మరి ఈయన A5 పెడతారా, A6 పెడతారా మరి చూడాలి. మనం ఇన్వెస్టిగేషన్ లో మరి రావాలా, అది చార్జ్ షీట్ లో మరి ఏ విధంగా పేరు చేస్తారో చూడాలా. చంద్రబాబుకి ఎన్డీఏ ప్రభుత్వానికి ఆ దమ్ముందా అని చెప్పి నాకు కూడా అనుమానమే. ఎందుకంటే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చంద్రబాబు కూడా ధైర్యం జాలేడు. వెనక బడే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక్క నిమిషం సార్, మనకి ఎక్కువ సమయం లేదు, ఒక్క నిమిషం. ఇప్పుడు PDS బియ్యం దగ్గర స్టార్ట్ అయింది, అది కూడా కాకినాడ పోర్టు కేంద్రంగానే కదా. అసలు పోర్టుని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం వెనకాల ఆ ఉద్దేశం ఉంది కాబట్టి ఇదంతా జరిగిందని చెప్పేసి ఇక్కడ డాట్స్ అన్ని చక్కగా మ్యాచ్ అవుతున్నాయి, కలుస్తున్నాయి. డాట్స్ అన్ని కూడా కలుస్తున్నాయి. సరే, కలపడం ఎలా కలుపుతారనేది చూడాలి. మనకు ఎక్కువ సమయం లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. సరే, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, GMRకే ఆ రకమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈయన కూడా లాక్కున్నారు పాపం. ఆయనకి ఏమన్నా దానికి తగ్గట్టు ప్రతిఫలం ఇవ్వలేదు. 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేదేమో 494 కోట్లు ఇచ్చారట, ఏది ఫాల్స్ ఆడిటింగ్ చేసి. ఇక సెజ్కి సంబంధించి, కాకినాడ సెజ్కి సంబంధించి 1,109 కోట్లు అయితే ఇది మరీ ఘోరం, 12 కోట్లు ఇచ్చారండి. 12 కోట్లు అంటే దాదాపు 3,600 కోట్ల వర్త్ ఉన్నటువంటి ఆయన బిజినెస్కి వీళ్ళు లెక్క కట్టింది 500 కోట్లు. మూసుకొని తీసుకో అన్నట్టుగా, ఇది ముతక భాషలో చెప్పాలంటే మూసుకొని తీసుకో అంటే ఆయన ఇక ఆ టైం నా పరిస్థితి మూసుకొని తీసుకోవాల్సి వచ్చింది అన్నట్టుగా ఈరోజు కంప్లైంట్లో ఉంది. అది సురేష్ గారు, ఇప్పుడు సరదా ఏమంటే ఇందులో అప్పుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కారే కదా, గవర్నమెంట్ లో వీళ్ళు లేరనేది తప్ప మోడీ గారి డబుల్ ఇంజిన్ సర్కారే గత 5 సంవత్సరాలు ఉంది. యాదృచ్ఛికంగా ఇప్పుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కారే ఉంది. కాకపోతే ఆ డబుల్ ఇంజిన్ కి ఈ డబుల్ ఇంజిన్ కి చాలా తేడా ఉంటుందని ఇంకా నమ్ముతున్నాను నేను. అది రాష్ట్రంలో అదొక రాక్షస క్రీడ. ఎవడు నోరు తెరవడానికి వీలు లేని పరిస్థితి. ధైర్యంగా రోడ్డు మీదకి వెళ్ళి ఒక చిన్న ధర్నా చేయాలంటే పోలీసులు అనుమతించినటువంటి నేపథ్యంలో పారిశ్రామికవేత్తలకి రక్షణ ఎక్కడుందండి? GMR అంటే ఇందాక చెప్పినట్టు మన వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, అది పర్సనాలిటీ. అది ఇంకా దయదలిచి 400 కోట్లు చెల్లించాడు. ఈయనకి 12 కోట్లు సజ్జలు వీళ్ళకి ఇచ్చారు. అది ఇచ్చినా ఇవ్వకపోయినా సంతకం పెట్టమంటే పెడతారు. ఒక 1000 కోట్లు ఇచ్చామనంటే ఒప్పుకుంటారు. అలాంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రభుత్వం వాటన్నిటిని సరిదిద్దేటువంటి విషయంలో మోడీకి చెప్పుకుంటారా, మోడీని వేడుకుంటారా, మోడీతో తలపడతారా? ఏమి చేసైనా ఈ సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీటిని సరి చేయాల్సిన బాధ్యత, తిరిగి వాటిని ఈ 1,09,000, 11,000, 1,97,000 ఏవైతే ఉన్నాయో ఇంకా పెరుగుతాయి. ఇప్పటికీ ధైర్యం చాలక, గ్రామాల్లో పూర్తి స్థాయి ధైర్యం లేక చాటుపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మాట్లాడే దాంట్లో
నాకైతే చాలా సింపతి ఉంది. ఏది ఈ మన ఈ మద్యం దుకాణాలకు సంబంధించిన విషయంలో కానీ, బియ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఎవరైనా సరే బెల్ట్ షాపుల విషయాల్లో కానీ మీరెవరో పాల్గొనొద్దు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలని ఒక రకంగా చెప్పాలంటే వేడుకుంటున్నాడు అని నేను చెప్తున్నాను. ఆ పరిస్థితిలో ఆయన చెప్పిన దానికి గట్టిగా నిలబడితే అంతిమంగా ఎవరండి వీళ్ళందరూ? వాళ్ళ పరిస్థితి గత 5 ఏళ్ళు అసలు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. రాష్ట్రాన్ని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టి అసలు ఈడ రాజకీయాల్లో లేకుండా మళ్ళా కాస్త వాతావరణం బాగుందన్నాక పెద్ద జెండా పట్టుకొని వచ్చారు. ఈ సంగతి నాకన్నా రఫీ గారికి, కృష్ణాంజలి గారికి, మా సైదా గారికి బాగా తెలుసు. పరిస్థితులు ఏమై ఉన్నా ఈ రాష్ట్రాన్ని చక్కబెట్టే అవకాశము చంద్రబాబు గారికి వచ్చింది. అయితే కాకినాడ పోర్టులో 35,000 మంది వర్కర్లు ఉన్నారు. అది బియ్యం అనేది కాకినాడలో జరుగుతుంది, గంగవరంలో జరుగుతుంది, కాండాలో జరుగుతుంది, కృష్ణపట్నంలో జరుగుతుంది. ఈ బియ్యానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు చేస్తున్న దాన్ని నేను అభినందిస్తూనే ఎక్కడికెక్కడ కట్టడి చేయడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకొని అసలు ఈ బియ్యం ఒక మాట చెప్పి ముగిస్తానండి. కందిపప్పు ఎందుకు అమ్ముకోవట్లేదు, పంచదార ఎందుకు అమ్ముకోవట్లేదు, పెద్దలు బియ్యాన్ని ఎందుకు అమ్ముకుంటున్నారు? దీనికి నా సజెషన్ ఏమంటే ఇంకొక 6 రూపాయలు, 7 రూపాయలు, 5 రూపాయలు పెడితే ఇప్పుడు ఇస్తున్న 43 రూపాయలకి సన్న బియ్యం ఇవ్వచ్చు, మంచి బియ్యం ఇవ్వచ్చు. 1 కేజీ కూడా పేదవాడు అమ్ముకోడు. మధ్యతరగతి వాళ్ళు కూడా తింటారు, కార్డున్న వాళ్ళందరూ తింటారు. ఈ కూటమి ప్రభుత్వం తెలివైన పని 1 సంతకముతో ఈ 43 రూపాయలకి ఇచ్చేదానికి ఇంకొక 6-7 రూపాయలు జమ చేసి సన్నబియ్యం ఇవ్వమనండి. 1 కేజీ కూడా వీళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండదు, అమ్మేవాడు ఉండడు, హ్యాపీగా పేదవాళ్ళు తినడానికి అవకాశం ఉంటుందని నేను చెబుతూ ఈ పోర్టుల విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. అది కాకినాడ అయినా, గంగవరం అయినా, కృష్ణపట్నం అయినా కొల్లగొట్టిన అదాని నుండి రాబట్టాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది అని సిపిఐ పార్టీగా నేను స్పష్టం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ టైం ఎక్కువ తీసుకోకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ముప్పాల నాగేశ్వరరావు గారు, కృష్ణాంజనేయులు గారు, సైదా గారు అండ్ రఫీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.